హలో గాయ్స్, ఈరోజు రెసిపీ వచ్చి వైట్ చీజ్ నూడిల్స్. ఎప్పుడైనా తిన్నారా? ఎప్పుడు మనం నార్మల్గా నూడిల్స్ చేసుకుంటాం కదా, అలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. నా మాటిని ఒకసారి ట్రై చేసేయండి. దీనికి కావాల్సింది ఒక గిన్నెలో నూడిల్స్ అనేవి ఉడకబెట్టుకోండి. అందులోనే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అండ్ తగినంత ఉప్పు వేసి ఆ యొక్క నూడిల్స్ని ఉడకబెట్టుకోండి. తర్వాత వేరే గిన్నెలో నూడిల్స్ ఉడికేలోపు కడాయి తీసుకుని కడాయిలో గోధుమ పిండి కానీ లేదంటే మైదా పిండి 2 టేబుల్ స్పూన్స్ ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోండి. తర్వాత వేరే కడాయి పెట్టుకుని కడాయిలో ఫస్ట్ వెల్లుల్లిపాయలు ఫ్రై చేసుకోండి, బటర్ వేసుకొని. తర్వాత ఆనియన్స్, స్వీట్ కార్న్, క్యాప్సికమ్ ఇవన్నీ కూడా మంచిగా షాలో ఫ్రై అనేది చేసుకోండి. ఫ్రై అయిపోయిన తర్వాత అందులోని పిజ్జా సాస్ కానీ లేదంటే పాస్తా సాస్ కానీ ఏదో ఒకటి 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? అది కూడా వేసుకుని కొంచెం ఫ్రై అయిన తర్వాత గ్లాస్ ఆఫ్ మిల్క్ని వేసేసుకుని అది కూడా కొంచెం చిన్న మంటలో వేసుకోండి. మిల్క్ హై ఫ్లేమ్లో కాకుండా. తర్వాత ఏదైతే గోధుమ పిండి మనం ఫ్రై చేసి పెట్టుకున్నామో అందులో కొంచెం మిల్క్ వేసి అది కూడా కొంచెం కలిపేసుకోండి. ఇవంతా సాస్ అంతా దగ్గర పడినవ్వండి. బాగా సాస్ దగ్గర పడింది అన్నప్పుడు చీజ్ స్లైసెస్ కానీ మీ దగ్గర చీజ్ ఉంటే పెద్దగా ఉన్న చీజ్ అయినా వేసుకొని అది కూడా దగ్గర పడినవ్వాలి. మంచిగా స్పూన్తో ఇవన్నీ కలిసేంత వరకు కలుపుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇవన్నీ మంచిగా కలవాలి. ఇవన్నీ కలిసిన తర్వాత నూడిల్స్ రెడీ పెట్టుకున్నాం కదా, నూడిల్స్ అనేవి వేసేసుకోండి. ఉప్పు అనేది మనం లాస్ట్లో వేసుకుందాం. ఓకేనా? ఆల్రెడీ మనం ఉడకబెట్టడానికి కొంచెం వేసుకున్నాం, ఫ్రై చేసినప్పుడు కొంచెం వేసుకున్నాం. అందువల్ల చూసి వేసుకోండి సాల్ట్ అనేది. నూడిల్స్ అనేవి ఇరిగిపోకుండా స్లోగా జాయి కలుపుకోండి. గట్టిగా కలిపారు అంటే కనుక నూడిల్స్ అనేవి ముక్కలు అయిపోతుంది. ఉప్పు చూసుకుని వేసుకోండి. తర్వాత మనం చిల్లీ ఫ్లేక్స్ అలానే ఆరిగానో వేసుకుని మన యొక్క నూడిల్స్ని రెడీ చేసుకోవడమే. అంతే, ఎంతో టేస్టీగా ఉండే వైట్ చీజ్ నూడిల్స్ రెడీ అయిపోతుంది. నచ్చితే మాత్రం మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. ఈ చిన్ని ఛానల్ని మీ పెద్ద మనసుతో సపోర్ట్ చేసేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ యొక్క బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి. మన ఛానల్లో వచ్చే ప్రతి ఒక్క వీడియోస్ అనేవి మీకు ముందుగా వచ్చేస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్?